అధికార టిఆర్ఎస్ కు గుణపాఠం చెబుతున్నప్పటికీ కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలో అయితే మార్పు రావడం లేదు. ఒక పక్క అవినీతి విచ్చలవిడిగా చేస్తూ మరో పక్క దాడులు దౌర్జన్యాలకు చంపుతామన్న బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఇదే అంశంపై ఓయూ విద్యార్థి ప్రభాకర్ జ్యోతి మనతో ఉన్నారు. హాయ్ అండి ప్రభాకర్ గారు. హాయ్ అన్న. హాయ్. జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్నగాక మొన్న దాదాపు చావు దెబ్బ కొట్టినట్టుగానే కొంతలో బయటపడ్డారనుకోండి, అయిపోయింది. అవినీతి విచ్చలవిడైపోయింది. బెదిరింపులు ఆగట్లేదు. ఎందుకు ఈ టిఆర్ఎస్ నేతలు ఎందుకు ఇలా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు అనుకుంటున్నారు? ఒకటి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో ప్రజలు బీజేపీ మీద ప్రేమ ఉండి కూడా ఓటేయలేదు. కేవలం టిఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి ఈ నిరంకుశపూరితమైనటువంటి చర్యల వలన, నిరంకుశపూరితమైనటువంటి విధానాల వలన, వీళ్ళు చేసేటటువంటి అవినీతి పైన, కుటుంబ పాలన పైన, ఈ 4 అంశాలను ప్రధానంగా చేసుకొని ప్రజలందరూ కూడా ఒక బుద్ధి చెప్పాలి, ఒక రియలైజేషన్ రావాలి ఈ రాజ్యానికి అనేటువంటి. అది కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక, కాంగ్రెస్ పార్టీ ఫైటింగ్ లేక బీజేపీకి వెళ్ళినట్లుంది ఆ ఓటు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను ఓట్లు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండట్లేదు కదా. సో ఆటోమేటిక్ టిఆర్ఎస్ కే జంప్ అవుతాడు. కాబట్టి ఒక స్థిరమైనటువంటి ప్రతిపక్షం లేదు అనుకున్నప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్ చూసిరు. ఇవాళ టీడీపీ ఓటు బీజేపీకే షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ ఓటు కూడా బీజేపీకే షిఫ్ట్ అయింది, టిఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి ఓటు కూడా బీజేపీకే షిఫ్ట్ అయింది, న్యూట్రల్ గా ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇది బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల కంటే కూడా టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మూలంగానే ఇది షిఫ్ట్ అయిందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, ఈ అవినీతి విషయానికి వస్తే భారత రాజ్యాంగం ఎంత స్పష్టంగా చెబుతుంది అని అంటే, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎలాంటి లాభదాయకమైనటువంటి పదవులలో కూడా నాయకులు ఉండకూడదు, ఎమ్మెల్యే ఉండకూడదు, ఎంపీ ఉండకూడదు, మినిస్టర్లు ఉండకూడదు. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఏ పర్టికులర్ అంశంలో అయినా కూడా వీళ్ళకి లాభదాయక పదవులలో ఉండవద్దు. ఒకనొక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికైనప్పుడు కూడా తీవ్రమైనటువంటి వివాదం చెలరేగింది. అయితే ఈ రాజకీయం అంటేనే ఆస్తులను కాపాడుకోవడానికి, అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఒక మంచి ఉద్యోగం అని చెప్పేసి ఈ రోజు రాజకీయ నాయకులు భావిస్తా ఉన్నారు. అందుకోసమే ఒక్కొక్క పర్టికులర్, ఇప్పుడు కౌన్సిలర్కు పోటీ చేసేటటువంటి వాళ్ళు కనీసం, సో ఇఫ్ ఐ కెన్ సే, ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క వార్డులో ఖర్చు పెట్టారు. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరండి కౌన్సిలర్కి గెలవడానికి. 2 కోట్ల రూపాయలు కనీసం చెప్తున్నా. ఒక్కొక్క దగ్గర 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తి ఈ రోజు కౌన్సిలర్కి ఎలిజిబుల్ కాడు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఈ రోజు అని అంటే, అధికార పక్షం చూపిస్తున్నటువంటి ఆశ. మీరు మా ప్రభుత్వంలో కనుక ఉంటే మిమ్మల్ని ఎంతైనా కూడా మేము కాపాడతాం, మీరు అవినీతి చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, ప్రజల్ని కొల్లగొట్టవచ్చు, భూములు ఆక్రమించుకోవచ్చు, కబ్జాలు చేయొచ్చు. ఇది కాదు కదండి ప్రజలు కోరుకుంటున్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక క్లర్క్ జాబ్ కోసం 5 ఏళ్ళు చదువుతాడు. వాడు క్లర్క్ జాబ్ వచ్చిన తర్వాత వాడు జీవితాంతం కష్టపడ్డా కూడా హైదరాబాద్ లో ఒక్క గజం జాగ కొనలేడు. బస్ పాస్లకు కూడా లేనటువంటి టిఆర్ఎస్ నాయకులు, బస్ పాస్లకు, నేను రిపీట్ చేస్తున్నా, బస్ పాస్లకు కూడా పైసలు లేకుండా చాలా మంది దగ్గర ఉద్యమం పేరు చెప్పేసి అడుక్కున్నటువంటి నాయకులు ఈరోజు 1000 కోట్ల క్లబ్లలో ఎట్లా ఉంటున్నారండి? ఎవడి సొమ్ము ఇదంతా? ఒక ఆయన 100 ఎకరాల గట్కేసర్లల్లా కబ్జా చేస్తాడు. అది ఇప్పుడు కోర్టులో ఉంది, విపరీతమైనటువంటి వివాదం చెలరేగింది. నిన్న మల్లారెడ్డి, ఈరోజు ముత్తిరెడ్డి, అంతకుముందు మంచిరెడ్డి. ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇట్లాంటి రాబందులు కాచుకొని తినడానిక? ఇక్కడనే కాదండి, ఉస్మానియా యూనివర్సిటీ భూములను కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. ఓ టిఆర్ఎస్ కార్పొరేటర్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తుండు. జస్టిస్ నరసింహారెడ్డి, క్యాట్ చైర్మన్, ఆయన కబ్జా చేసిండు. ఈ రకంగా కనుక చూసుకుంటే అధికార పక్షము, రాజకీయ నాయకత్వం అనేది కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఇది ఒక ఉద్యోగం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నేను సెటైరికల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి కాలేజీలకు వచ్చేసి కష్టపడి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీలు చదువుకొని 5-6 సంవత్సరాలు ఉన్న జుట్టంతా పొడగొట్టుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయి చివరకు ఉద్యోగం లభించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇదంతా కూడా ఉద్యోగాల ప్రభుత్వాన్ని అడగడము, ఇవన్నీ వదిలేసి మనం కూడా పూర్తి స్థాయి రాజకీయాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా
ఈయన కబ్జాదారులందరికీ కూడా సిగ్గొస్తుంది. yes, 10వ తరగతి చదివినేడేమో మినిస్టర్ అవుతుండు. వానికి కనీసము యూనివర్సిటీలో ప్రమాణ పెడుతుండు. స్వీకారం చదవసలేదన్న. యూనివర్సిటీలో సోర్నిల్ పెడుతుండు. ఆ యూనివర్సిటీలే పెడుతుండు ఇంకో అదే వ్యక్తి. యూనివర్సిటీలు పెడుతున్నారు. Yes. ఇలా యూనివర్సిటీలు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్లలో రిజర్వేషన్స్ లేవు అని చెప్పేసి ఒక మినిస్టర్ నర్మనగ్మంగా ప్రతిపాదిస్తా ఉంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల నుండి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు సిగ్గు శరం లజ్జ ఏది లేకుండా, ఎవరెవరైతే ఎమ్మెల్యేలు నా స్పీచ్ వింటా ఉన్నారో మళ్ళీ చెప్తున్నా, సిగ్గు శరం లజ్జ ఏది లేకుండా మీరు సప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు చూడండి. నిజంగా మీకు చెప్పుల దండలు వేసినా కూడా సిగ్గు రాదండి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ ఓటర్లు మీకు ఓట్లు వేసి ఎన్నుకుంటే మీరు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకొని అక్కడ మీరు సీట్లు పొంది నిజంగా మీకు దమ్ముంటే జనరల్ స్థానాల నుండి గెలవగలుగుతారా? మీకు అంత దమ్ముందా? ఈరోజు అక్కడ నియోజకవర్గాల నుండి గెలిచి దళితుల భూములను లాక్కుంటే మీరు మాట్లాడారు, దళితులకు రిజర్వేషన్లు లేవంటే మాట్లాడారు. ఉస్మానియా నుండి ఇక్కడ చదువుకొని పిహెచ్డీలు చేసి ఇవాళ ప్రభుత్వంలో ఉస్మానియా పేరు చెప్పి పదవులు అనుభవించుకుంటా ఇదే పర్టికులర్ పీపుల్ మీరే కబ్జాలు చేసుకుంటా పోతే ఎవడికి చదువులు అబ్బినాయి, ఎవడికి ఈ పాఠాలు నేర్పినాయండి? తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇది కాదు. అంటే 1200 మంది ఆత్మ బలిదానాలు. తెలంగాణ మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చదువు లేదు, జ్ఞానము లేదు, తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేయలేదు. రాజకీయ నాయకులు, రాజకీయ కుటుంబాలు కాదు, గాలివాటంలో వచ్చారు, డబ్బులు పెట్టారు, మంత్రి పదవులు కొనుక్కున్నారు, యూనివర్సిటీలు పెట్టేస్తున్నారు, ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ రోజు అంటే రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అయిపోయింది. అంటే ఇంతకు ముందు ఇండస్ట్రియలిస్ట్ పొలిటీషియన్ సపరేట్ ఉండేటోడు. ఇప్పుడు ఏమైంది? ఇండస్ట్రియలిస్టే పొలిటీషియన్, పొలిటీషియనే పాలసీ మేకర్, పాలసీ మేకరే కబ్జాదారుడు. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అయితే నీ యొక్క వ్యాపారాన్ని చూసుకోవాలి. ఈ వ్యాపారాన్ని, అక్రమ వ్యాపారాన్ని బతికించుకోవడానికి నువ్వు పొలిటీషియన్ అవతారం ఎత్తుతావు, డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కుంటావు. ఇలా రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు అనేటివి కొన్ని 2-3 సీట్లు తప్పిస్తే మిగతా అన్ని కూడా బేరాసారాలకు సంబంధించినటువంటి సీట్లు అండి. ఇలా రాజ్యసభ సీటు కొనుక్కోవాలంటే కనీసం 100 కోట్లు కావాలి. ఒక్కరిని చూపెట్టండి రాజ్యసభకు ఈ పర్టికులర్ సామాజికవేత్త ఎన్నికయ్యిండు, ఈ సామాజికవేత్తను నామినేట్ చేసిరు అన్నట్టు ఎవరు కూడా ఉండరు. 100 కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళు మాత్రమే రాజ్యసభ సభ్యులుగా ఇవాళ ఉంటురు, ఎమ్మెల్సీలుగా ఈ రోజు ఉంటా ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? 3 సంవత్సరాల కింద, 4 సంవత్సరాల కింద విద్యార్థి నాయకునిగా ఉన్నటువంటి ఒక నాయకునికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏడంగా వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజలు గమనించకపోవచ్చు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నావని చెప్పేసి లీగల్గా చూపెట్టకపోవచ్చు, కానీ నువ్వు తినేటటువంటి ప్రతి మెతుకు గుణంగా ప్రజలు చిందించినటువంటి స్వేదంలో నుండి వచ్చినటువంటి డబ్బులే. వాళ్ళ రక్తాన్ని పిండి మీకు ట్యాక్సులు కడుతురు. ఇలా డైరెక్ట్ ట్యాక్స్ కట్టేటోళ్ళు 5 మందే ఉంటారు, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టేటోళ్ళు 95 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతురు. నేను బిస్కెట్ ప్యాకెట్ కొన్నా కూడా నేను ట్యాక్స్ కడుతున్నానండి. ఎవడికి పోతుంది డబ్బులన్నీ? ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుకుంటూ, ఇంతకుముందు పుచ్చల్లపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు కానీ మన దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, భద్రాచలం కెంచి గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు సైకిల్ మీద వచ్చేటోళ్ళు అండి అసెంబ్లీకి. వాళ్ళు నిజమైనటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఫార్చునర్ కార్లు, కౌన్సిలర్ అయితే చాలు ఫార్చునర్ కార్లు వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను అంటే ఎంత సీరియస్ గా నడుస్తుంది ఇది అని అంటే, రాజకీయాలు కనుక అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రజలు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు అనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉండిపోయారు. నిజంగా ప్రజలు డబ్బులు తీసుకొనే కనుక ఓట్లు వేస్తే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది. వేరే పార్టీలు ఎందుకు గెలుస్తాయండి? వాళ్ళు కూడా డబ్బులు, ఈ డబ్బులన్నీ కూడా మిడిల్ మెన్ తీసుకుంటున్నారు. పేదవాళ్ళకు చేరేటటువంటి డబ్బులు ఏమీ ఉండయండి. ఓట్ల రూపంలో వెళ్ళేటటువంటి డబ్బులన్నీ కూడా ఈ అవినీతి కొంపలమయంలో ఉన్నటువంటి మిడిల్ మెన్ తీసుకుంటారు. ఇవాళ వెరీ వెరీ సింపుల్ చెప్తాను నేను. ఈరోజు ఒక ఎస్ఎఫ్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే 2200 రూపాయలు. డీడీ కాలనీ గురించి చెప్తున్నాను నేను. 2200 రూపాయలు మార్కెట్ రేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఆ పర్టికులర్ ఎస్ఎఫ్టి 9000 రూపాయలకు కొంటారు. ఇక్కడ 9000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టి. ఇమాజిన్ 1500 ఎస్ఎఫ్టి కొన్నటువంటి వ్యక్తి దాదాపుగా 1.5 కోటి రూపాయలు సెల్లర్కు చెల్లిస్తే దీంట్లో గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసేటటువంటి డబ్బులు ఎన్ని? అరౌండ్ 20 lakhs.
మిగతా 1,10,00,000 రూపాయలు సెల్లర్ ఎక్కడి నుండి ఇస్తుండు, బయర్ ఎక్కడి నుండి తీసుకొస్తుండు? మొత్తం బ్లాక్ మనే కదా. అంటే దీంట్లో రాజకీయ నాయకులు అవినీతి చేయడానికి ఎంతైతే ఆస్కారం ఉందో, ఈ ప్రజలు కూడా అంతే పెద్ద మొత్తంలో రాజకీయ నాయకుల యొక్క అవినీతికి వంట పాడుతున్నారు. మనం ఏదో ట్యాక్స్ నుండి తప్పించుకుందాం అని చెప్పేసి, ఓకే, సో దాంతో పాటుగా కొంతవరకు మనకు డబ్బులు తగ్గుతాయి అనేటటువంటి అంశాలతో తప్పించుకోవడం అనేది జరుగుతుంది. చిన్నగా బిల్ తీసుకున్నటువంటి అవినీతి కంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జనరేట్ అవుతున్నటువంటి కోట్ల రూపాయల యొక్క అవినీతి వల్లనే రాజకీయ నాయకులు ఈ రోజు భూముల మీద అంతగానము దౌర్జన్యాలు చేసి మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో సీట్లు అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సీఎం ఒక ప్రకటన చేశారు, ఒక మొబైల్ నంబర్ కూడా ఇచ్చేసారు. ఎవరైనా అవినీతి చేస్తే, దందాలు చేస్తే, కబ్జాలు చేస్తే నాకు ఫోన్ చేయండి అని. నా సొంత కొడుకు తప్పు చేసినా శిక్షిస్తా అని చెప్పేశారు. కాకపోతే రోజు ఒక ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారు. ఏకంగా తన మంత్రి మండలిలో ఉన్న మంత్రినే కబ్జా చేశాడన్న ఆరోపణలు వచ్చాయి, కేసులు కూడా అయ్యాయి. అయినా కూడా ఎలాంటి రియాక్షన్ లేదు. మన రాజయ్యను బర్తరఫ్ చేశారు. ఎందుకు బర్తరఫ్ చేశారంటే అవినీతి చేశాడు కాబట్టి బర్తరఫ్ చేశామని చెప్పేశారు. ఆయన ఏం అవినీతి చేశాడో ఇప్పటిదాకా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదు. నిజంగా సీఎం అదే అవినీతికి చేసి బర్తరఫ్ చేసి ఉంటే ఈరోజు మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి. ఆ రోజు రాజయ్యని బర్తరఫ్ చేసిన వ్యక్తి ఈరోజు మల్లారెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? ఒకటి వెరీ వెరీ సింపుల్ అన్న. ఇక్కడ ప్రభుత్వం ఒక నంబర్ ఇచ్చింది, ఒక ఈమెయిల్ ఇచ్చింది, లేకపోతే మీటింగ్ పెట్టి అవినీతి నిర్మూలనే మా ప్రధాన ధ్యేయం అని చెప్పింది. ఇవన్నీ కూడా చాలా చిన్న మాటలు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు వాళ్ళు. దైవ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి గవర్నర్ చేత ప్రమాణం స్వీకరించబడినటువంటి మంత్రులు ఉన్నారు ఇక్కడ. అది గ్రేటెస్ట్ ప్రమాణం కదా. ఆ ప్రమాణం చేసి మళ్ళీ కిందికించి మొత్తం కూడా అవినీతి. అసలు నువ్వు ఆ ప్రమాణం చేయడానికి వచ్చిందే అవినీతి ద్వారా వచ్చిన అనేటువంటి అంశం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రభుత్వము ఒక వ్యక్తిని ఒక రకంగా చూస్తుంది అని అంటే కేవలము ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క కులము, ఆ వ్యక్తి యొక్క అవినీతి పరంపర. అంటే ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎంత రౌడీయిజం చేస్తున్నావు నువ్వు, ఎన్ని కోట్ల రూపాయలు నీకు అక్రమార్జన ఉంది, ఎంతమందిని నువ్వు బెదిరియగలుగుతావు. ఈ 3 లక్షణాలు ఉంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా ఒక కార్పొరేషన్ పదవి నీకు వస్తుంది. నేను మంచిగా చదువుకున్నా, నాకు టికెట్ ఇవ్వండి, నేను మంచిగా రాజ్యాంగ ప్రకారం నిర్ణయిస్తా అంటే వీడు ఒకటి పిచ్చోడు అనుకునేటటువంటి ధోరణి రాజకీయ పక్షాలు తీసుకొచ్చినాయి, ప్రజలు తీసుకొచ్చింది కాదు. ఇలా ప్రజలు ఒక మంచి వ్యక్తికి ఓటేసినంత మాత్రాన ఆ మంచి వ్యక్తి దీంట్లోనే ఉంటే ప్రజలు అని నమ్ముతారు. ఈరోజు నువ్వు గెలిచిన వెంబడే ఇమ్మీడియట్గా నీ రాజకీయ ప్రయోజనాలకు అవతలి పార్టీలోకి దుంకుతున్నావు అని అంటే కేవలం ఒకే ఒకటన్నా, వాళ్ళ యొక్క అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే. ఈరోజు ఎంతమంది రాజకీయ నాయకులు నిజంగా రాజ్యాంగానికి లోబడి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని బినామీ పేర్లతోటి వాళ్ళ ఆస్తులను కూడగట్టుకుంటా ఉన్నారు? ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, అవినీతి నిర్మూలనే నా ప్రధాన ధ్యేయం అన్నది. కానీ అదే గవర్నమెంట్ అవినీతి లేకుండా చేస్తా అన్నది. ఆ నల్లధనం గురించి మాట్లాడరు వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రమైన అవినీతి ఆరోపణలలో ఉంటే మాట్లాడరు. ఇదే పర్టికులర్ పంతాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ వ్యవహరిస్తున్నాయి. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టము, అంతకుముందు వచ్చినటువంటి రైతు బంధు, ఓకే, అంతకుముందు వచ్చినటువంటి రెవెన్యూ మార్పులు అన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని ఈ పేద ప్రజలు ఎవరికి కూడా సో ఈ భూములకు సంబంధించినటువంటి రకాలు ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఇనాం భూమి ఏంటి, గైరాన్ భూమి ఏంటి, శిఖం భూములు అంటే ఏంటివి, లేకపోతే పట్టా భూములు అంటే ఏంటివి, ఆర్ఓఆర్ అంటే ఏంటివి, అన్నీ కూడా పేద ప్రజలకు తెలియవు. ఈ లూట్ పాటలు అన్నింటిని కూడా ఉపయోగించుకొని ఎక్కడ భూమి దొరికితే అక్కడ గద్దలాగా వాళ్ళని కబ్జాలు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. నిజంగా నేను ఒక సింపుల్ ఫినామినన్ చెప్తా అన్నా, చాలా మంది రాజకీయవేత్తలు మరణించిరు, వేల కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత మరణించిరు. ఈ ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తులను మాత్రమే ఈ సమాజం గుర్తుపెట్టుకుంది. వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఏ అక్రమార్కుని కూడా ఈ సమాజం గుర్తుపెట్టుకోలేదు. ఈ సమాజం అంబేద్కర్ను గుర్తుపెట్టుకుంది, భగత్ సింగ్ ను గుర్తుపెట్టుకుంది, గాంధీజీని గుర్తుపెట్టుకుంది. ఐడియాలజీ ఏదైనా కానివ్వండి, ఒక ఐడియా కోసం నిలబడినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుంది. ఇవాళ శ్రీకాంతాచార్యని మేము గుర్తుపెట్టుకున్నాం, వేణుగోపాల్ రెడ్డిని మేము గుర్తుపెట్టుకున్నాం, యాదగిరిని మేము గుర్తుపెట్టుకున్నాం. వీళ్ళు కదా నిజమైనటువంటి సామాజిక ఉన్నతీకరణం చేసేటోళ్ళు.
ఈ కబ్జాదారులను ఎవడు కూడా గుర్తుపెట్టుకోడు. వీళ్ళు ఎంత మంది అధికారాన్ని చెలాయించినా రేపు పొద్దుగాల జైలు ఊచలు లెక్కించాల్సినటువంటి పీపుల్. రైట్ రైట్. ఇంకొకటి ఇక్కడ ఓ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ చెప్తారు, నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా అని చెప్పేసి. సేమ్ తెలంగాణలో కూడా మొన్న రసమై బాలకిషన్, నిన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిన్న మహేందర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే రికార్డ్ చేసుకో ఏం చేస్తావో చేసుకో అని బూతులు తిట్టడం, ఇంటికి వచ్చి నరికేస్తానడం. ఏంటి వీళ్ళ కండకావరం అనుకోవాలా, వీళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు ఈ మైపాల్ రెడ్డి తిట్టినట్టు కానీ, లేకపోతే రసమయ్య తిట్టినట్టు కానీ, ఇంకొకరు తిట్టినట్టు కానీ ఈడ ఎవ్వడు భయపడేటట్టు లేడన్నా. Yes. వీళ్ళ యొక్క భయాందోళనని దాచుకోవడానికి, వీళ్ళు చేసేటటువంటి అక్రమ వ్యవహారాలని కప్పిపుచ్చుకోవడానికి, సమాజంలో పోకుండా ఉండడానికి వీళ్ళు చేసినటువంటి తాటకు సప్పులు ఇవి. ఇట్లాంటి వాళ్ళకి భయపడేటటువంటి రోజులు లేవు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే ఉరికించి కొట్టినటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంది. నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా వచ్చి నీ ఇంటికాడ కూర్చుంటే నీకు మాట్లాడే దమ్ముందా? ఎవడన్నా ఎమ్మెల్యే కానివ్వండి, మీకు దమ్ముందా? మేము అడుగుతాం, నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, నీ ఆస్తులన్నీ, బిఫోర్ ఎలక్షన్స్ నువ్వేం ప్రకటించినావు, ఇప్పుడు ఏం ప్రకటించినాం? ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక బిజినెస్ ఉందండి. ఏం రాజ్యం అండి? ఎమ్మెల్యేలకు బిజినెస్లు ఉంటే మీరేం ప్రజాసేవ చేస్తారు? మంత్రులందరూ కూడా లాబింగ్ చేసుడు, మంత్రులే కాలేజీలు పెట్టుకున్నాడు, మంత్రులే యూనివర్సిటీలు పెట్టుకున్నాడు, ఎమ్మెల్యేలే కాలేజీలు పెట్టుకున్నాడు. ఈ ఎమ్మెల్యేలు కాలేజీలు పెట్టుకొని మంత్రులు యూనివర్సిటీలు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ కాలేజీలు బాగా చేయండి, వీళ్ళకి ఫీజులు ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటది. నిజంగా ప్రభుత్వానికి సిగ్గు శరం కనుక ఉంటే ఈరోజు ఆరోపణలు ఉన్నటువంటి ఏ మంత్రిని కూడా, ఆరోపణలు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేని కూడా పదవిలో ఉంచొద్దండి. రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉంది. మీ మీద మర్డర్ కేసులు వస్తున్నాయి, మర్డర్ ఆరోపణలు వస్తున్నాయి, భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. నన్ను భయపట్టియచ్చు, కానీ నిజంగా ప్రజలు తిరగబడితే నీకు ఎమ్మెల్యే పదవి ఏడుంది, భూమి ఏడుంది, నీ కబ్జాలు ఏడున్నాయి? చూస్తున్నాం కదా చాలా సార్లు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు తడిచిపోతుంది ప్రజలు తిరగబడుతుంటే. ఎందుకు తడిచిపోతుంది అని అంటే ప్రజలకు కూడా ఒక ఆయుధం ఉంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత మినిస్టర్ అయినా కూడా ఒక సామాన్యుడి దగ్గర వచ్చి నువ్వు ఓటు అడగాల్సిందే. నువ్వు ఎంత పెద్ద బహిరంగ సభ పెట్టినా కూడా నువ్వు చెప్పాల్సింది సామాన్య ప్రజలకి. నీ జోలు ఎవడినాడు? అవినీతి పరుడు ఎవడు కూడా నీ జోలినాడు. ఇలా కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో సభ పెట్టేసి నేను బక్కో నేను ఇట్లా చేసిన అట్లా చేసిన, తెలంగాణ ఉద్యమంలో ఇట్లా నడిపించిన అని చెప్పేసి నువ్వు చెప్పినావు. మా ప్రజలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మినిస్టర్లు కూడా ఇట్లా చేసిరని చెప్పేసి చెప్పినుంటే నిజంగా మేము హర్షిస్తుంటే, వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నాం. కొంతమంది విద్యార్థులకు కూడా మేము అడ్జేస్తాము, నిజాయితీ పరులకు మేము అవకాశం ఇస్తామంటే కూడా ఖచ్చితంగా ప్రజలు హర్షించేటోళ్ళు. మీ మాటలు నమ్ముతలేరు, మీ అబద్ధాలు నిజంగా ఒక లిమిట్ లేకుండా అయిపోయింది. దీన్ని కనుక ఆపకపోతే రేపు ఇట్లాంటి గద్దలు వచ్చి అల్లేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మల్లారెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, కానీ ప్రజలకు ఒక ఓటు అనేటటువంటి ఆయుధం ఉంది. నీ డబ్బులతోటి ఈ రాజ్యంలో ఎంతో మంది వచ్చుకుంటూ పోయారు, మల్లారెడ్డి దాంట్లో ఒక సమిధ మాత్రమే. ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తుంది. ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఎమ్మెల్యేలు మర్చిపోతున్నటువంటి టెక్నిక్ ఏంటి అంటే, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద ఏదైతే దౌర్జన్యం చేసిరో వాళ్ళు, లైక్ ఒకరికి ఫోన్ చేసి భయపట్టించుడు, పత్రికోనికి ఫోన్ చేసి, విలేకరికి ఫోన్ చేసి అరే నువ్వు నా గురించి రాయొద్దు అని చెప్పేసి భయపట్టించుడు, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియాలో నువ్వు మంచిర్యాలలో చేసినటువంటి అవినీతిని కూడా గద్వాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. నువ్వు ఎవరిని బెదిరిస్తావు? ఏ ఎస్ఐ నీకు పని చేస్తాడు? ఎస్ఐలు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా తెలివి ఉంది. నువ్వు కబ్జా చేస్తున్నావా లేవని చెప్పేసి ఆలోచించటంత ఇంగిత జ్ఞానం ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఉంది. సో ఈ రోజు మీరు చేసినటువంటి ప్రతి పనిని సీసీ కెమెరాలు చూస్తాయి, ప్రజలు చూస్తారు, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నువ్వు ఈ రోజు మోస్ట్ పవర్ఫుల్ ఉండొచ్చు, రేపు నీ పదవి దిగిపోయిన వెంబడి నీ మీద వందల రకాల ప్రూఫ్లు బయటకు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏడు నుండి భూమి తీసుకురు, ఎక్కడ నుండి భూమి తీసుకురు, ఎక్కడ కబ్జా చేసిరు. నిన్నమన అయితే వరదలు వచ్చినప్పుడు అయితే సిగ్గుచేటు, ఇది మొత్తం గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే వరదలు వచ్చినాయంట. వీళ్ళందరూ గత పాలకులే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇళ్ళ దుంకిన వాళ్ళు, టీడీపీ పార్టీలో వాళ్ళే కదా గత పాలకులు అంటే.
ఎంత సిగ్గుశరం లేకుండా ఇట్లాంటి డైలాగ్స్ చెప్తారో మనకు అర్థమైతలేదన్న. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్న ఒక విద్యార్థి నాయకునిగా అంటే, ప్రజలను వంచిస్తురు, ప్రజలను మోసం చేస్తురు. ప్రభుత్వం అంటేనే ఇది కబ్జాల మయం అని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు. ఎలక్షన్స్లలో గెలవాలంటే డబ్బులుంటేనే గెలుస్తారు అనేటటువంటి ఒక పాతకాలపు ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి జొప్పిస్తున్నారు. ఇది పోయిందండి. మీరు ఎంత తెలివిగల మీకంటే డబుల్ తెలివిగల వాళ్ళు ప్రజలు. మీరు ఏం మాట్లాడినా కూడా, మీరు ఎక్కడ సీక్రెట్ గా మాట్లాడినా కూడా అది ప్రజలకు తెలిసేటటువంటి రోజు ఈ రోజు ఉంది. సో దానికి నిరంతరం మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు పనిచేస్తా ఉన్నాయి ఈరోజు. వీకీలీక్స్ లాంటి సమస్యలు, బిల్లీ స్నోడెన్ లాంటి వ్యవస్థలు అంతా కూడా పనిచేస్తా ఉన్నాయి. సో మీరు ఈ మొత్తం ప్రపంచంలో చిన్న సమిధ మాత్రమే, మీ యొక్క నియోజకవర్గం చాలా చిన్నది మాత్రమే. ప్రజలు తలుచుకుంటే మీరు ఏ మాత్రము ముందుకు కదలేనటువంటి పరిస్థితి వస్తుంది. రేపు ప్రజలు తిరగబడేటటువంటి రోజు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉద్యమించిరో, రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించడానికి కూడా ప్రజలందరూ ఇవాళ రోడ్ల మీద వచ్చారు. రేపు మీ అవినీతిని కూడా వ్యతిరేకించడానికి, మీ అవినీతిని పెకిలించడానికి కూడా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. రైట్, ఖచ్చితంగా. ఒక పక్క అవినీతి, మరో పక్క దౌర్జన్యం, ఇవి రెండు కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు కళ్ళుగా భావించి పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలు తిరగబడ్డ రోజు ఈ రోజు. రికార్డు చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అన్న నేతలు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అన్ని దగ్గర పెట్టుకొని అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ అన్న. సో చెప్పండి. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనుక ఇదే వ్యవహారిక ధోరణిని, ఇదే అహంకారత పూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని, ఇదే నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామికమైనటువంటి ఇట్లాంటి పనులను కనుక ఇట్లాగే కొనసాగితే మీ యొక్క అస్తిత్వం మంట కలిసిపోతుంది. మీరు అనేటటువంటి వ్యక్తులు ఈ చరిత్రలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి ప్రజలు ఎటువైపు మలుతున్నారు అనేది ఆలోచించండి. ప్రజలు ఎందుకు మీ పైన తిరగబడుతున్నారు అనేది ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ లో అందరు సెక్యులర్ వాదులు మీకు సపోర్ట్ చేసినా కూడా మీరు నడ్డి విరిచిపోయినటువంటి పార్టీగా మిగిలిపోయారంటే, ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని ఉద్యోగాలు వేయండి, అమరవీరులకు గౌరవం ఇవ్వండి, అక్రమాలు ఆపండి, అవినీతిని అంతమొందించండి, యూనివర్సిటీలను బాగు చేయండి. ప్రైవేట్ యూనివర్సిటీస్లలో బడుగు బలహీన వర్గాలకు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులకు కనీసం కొన్ని రిజర్వేషన్లు ఇవ్వండి. ఇవి మాత్రమే ప్రజలు కోరుకుంటున్నది. మీ 1000 కోట్ల ఆస్తిలో భాగం కాదు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ప్రభుత్వ ఆస్తి. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి అవినీతి రహిత పాలననే ప్రజలకు కావాలి, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే మీరు ప్రజలలో ఉంటారు. లేకపోతే మీరు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ అన్న.